ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రార్థనకు జవాబు రావాలి అంటే, నేను చేసే ప్రతి ప్రార్థనకు జవాబు రావాలని నీవు అనుకున్నట్లయితే, నేను త్వరగా లోకం నుంచి విడిపించబడాలని నీవు అనుకున్నట్లయితే, నా పాపములను ఈరోజే క్షమించబడాలని నువ్వు అనుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తు లాంటి ప్రార్థన మనం చేయాలి. ఏ ప్రార్థన అంటే, పెందలకడ లేచి ఇంకా చీకటి ఉండగానే అలాగుననే అరణ్యంలో ఆయన ఒక్కడే వెళ్ళి ఏం చేసేవాడు? ప్రార్థన చేయుచుండెను. చూడండి, ఒకటి పెందలకడ ప్రార్థన, ఇంకొకటి ఒంటరిగా నీవు దేవుడు తప్ప ఇంకెవరు ఉండకూడదు. ఈ ప్రార్థనకు నీవు గనక చేసినట్లయితే, ఈ ప్రార్థన విషయంలో ఈ యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు ఫాలో అయినట్లయితే, ఎన్నో రోజుల నుంచి నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు ఆ ప్రార్థనకు జవాబు రాలేదని. అటువంటి ప్రార్థనలు కూడా జవాబు వస్తుంది. అలాగుననే ఎంతటి రోగమైనా సరే స్వస్థపరచబడుతుంది. ఎంతటి చీకటి శక్తి అయినా సరే విడుదల పొందుకుంటారు. ఎంత పాప క్షమాపణ అయినా సరే నీవు ఈ ప్రార్థన చేసినప్పుడు, యేసుక్రీస్తును ఫాలో అవుతున్నప్పుడు నీవు క్షమించబడతావు. ఇంత గొప్ప అవకాశం మిస్ చేసుకోవద్దు, వదులుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు హృదయానుసారంగా అంగీకరించి పెందలకడ లేవు. తర్వాత చూసే అద్భుతాలకు నీవు దేవుని స్తుతించలేకుండా ఒక్కరోజు కూడా ఉండలేవు. అన్ని అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఎప్పుడంటే, పెందలకడ లేచి నీవు దేవునితో ఎవ్వరికి నీ పెదవు ఇవ్వకముందే, ఎవరి దగ్గర నీ నాలుకతో మాట్లాడకముందే, ఎవరిని నీ కన్నులతో చూడకముందే, ఎవరి గురించి నీ హృదయంతో ఆలోచించకముందే పెందలకడనే లేచి దేవునికి నీ హృదయం ఇచ్చినట్లయితే, దేవునికి నీ పెదవులు ఇచ్చినట్లయితే, దేవునికి నీ ఆలోచనలు తలంపులు ఇచ్చినట్లయితే, గొప్ప ఆశీర్వాదం, గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ప్రతి ఒక్కరూ ఈ అనుభవం, ఈ సంతోషం, ఈ ఆశీర్వాదం పొందుకోవాలనేదే దేవుని ఆశ. దేవుడు ఈ మాటను దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు వినమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎవరైతే విజ్ఞాపనలు చేసి బాధపడుతున్నారో, ఎవరైతే పాపమును క్షమింపబడలేదని బాధపడుతున్నారో, ఎవరైతే కృంగిపోయారో, ఎవరైతే స్వస్థత కోరుకుంటున్నారో ప్రభువా, పెందలకడ లేచి ఎవరైతే ఈ రోజు నుంచి ప్రార్థిస్తున్నారో, ఒంటరిగా నిన్ను చేర్చుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో, గొప్ప అద్భుతాలు వాళ్ళ జీవితాలలో నీవు చేస్తావని నమ్ముతున్నాం, నీవు జరిగిస్తావని నమ్ముతున్నాం, నీవు చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.